గత ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్లు కుట్టిన టైలర్లు రోడ్డున పడ్డారు. టైలర్లకు సుమారు 29 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 200 ఏజెన్సీలో సుమారు 2 లక్షల మంది మహిళలు ఉపాధి కోల్పోయారు. దీంతో టైలర్ ఏజెన్సీలు డిప్యూటీ సీఎంను కలిసి తమ బాధను విన్నవించుకున్నాయి. స్పందించిన డిప్యూటీ సీఎం విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు. తక్షణమే టైలర్ల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, టైలర్ల సమస్యలే. థ్యాంక్ యూ జ్యోతి. గత ప్రభుత్వాల అలసత్వం అనుకోవచ్చు, నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఆ కారణంగానైతే టైలరింగ్ వృత్తిని నమ్ముకున్న దర్జీలందరూ కూడా కంప్లీట్గా రోడ్డున పడ్డానని చెప్పొచ్చు. దాదాపు 2 లక్షల కుటుంబాలు అనాలి. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళకే ఆర్డర్స్ వస్తాయి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా 26 పైన చిలుకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. సో హైదరాబాద్లో చూసుకుంటే కనుక 600 పై చిలుకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్ కూడా దాదాపు 200 ఏజెన్సీల నుంచి ఈ ఆర్డర్స్ అనేవి తీసుకుంటుంటారు. తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ నుంచి ఈ క్లాత్ ఏదైతే ఉందో రాజీవ్ విద్యా మిషన్ నుంచి క్లాత్ అందుతుంది వీళ్ళకి, RVM అంటారు. వీళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి క్లాత్ వచ్చినప్పటికీ కూడా అసోసియేషన్ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద వర్క్ చేసే ఎవరైతే టైలర్స్ ఉంటారో కంప్లీట్గా ఈ టైలరింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు, మహిళలకు సంబంధించి ఈ టైలరింగ్ది వృత్తి చేస్తుంటారు. ఈ 200 ఏజెన్సీల కింద దాదాపు 2 లక్షల మంది టైలర్ వృత్తిలో ఉన్నారు. వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కేసీఆర్ గవర్నమెంట్. గత గవర్నమెంట్లో వీళ్ళు ఇబ్బంది పడ్డారు. 2 లక్షల మందికి గాను కంప్లీట్గా వీళ్ళకందరికీ ఆర్డర్స్ వచ్చేది మాత్రం ఏప్రిల్ నెలలో ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంటుంది. జూన్ అంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన విద్యా సంవత్సరం ఎవరైతే స్కూల్కి పిల్లలు వస్తుంటారో జూన్ 12 నుంచి ఏదైతే స్కూల్ స్టార్ట్ అవుతాయో ఆ టైంలో వీళ్ళకి కంప్లీట్గా ఈ 3 నెలల టైం ఇచ్చి యూనిఫామ్స్ స్టిచ్ చేయాలనేసి కూడా చెప్తుంటారు. ఆ టైంలోపు స్టిచ్చింగ్ చేసి విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్స్ని అందించాలి. అదే రకంగా ఏప్రిల్లో వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా జూన్ వరకు వీళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్ అన్నింటినీ స్టిచ్ చేయాలి. అయితే క్లాత్ వరకు రాజు విద్యా మిషన్ నుంచి వీళ్ళకి అందినప్పటికీ కూడా ఏజెన్సీల వరకు ఏజెన్సీలు అనేది కటింగ్ చేసి ఈ టైలర్స్కి మాత్రం అందిస్తుంటారు. ఈ టైలర్స్ విషయాన్ని దగ్గరకు వచ్చినప్పటికీ టైలర్స్ చేసేది ఏంటంటే కంప్లీట్గా ఈ ఏజెన్సీల నుంచి దారం కావచ్చు, కటింగ్ విషయం కావచ్చు, లేదంటే వాటికి సంబంధించిన బటన్స్, హుక్స్ ఏవైతే ఉంటాయో హుక్స్ కావచ్చు, అవన్నీ చేసి టైలర్స్కి ఇస్తే టైలర్స్ స్టిచ్ చేసి అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో చదివే, అట్లాగే 12th స్టాండర్డ్ వరకు చదివే విద్యార్థులకు గాను స్కూల్ యూనిఫామ్ని అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు. ఇది ఎవ్రీ ఇయర్ జరిగే తతంగమే అయినప్పటికీ కూడా, ఎవ్రీ ఇయర్ చేసే పనులే అయినప్పటికీ కూడా గత సంవత్సరం 2022-23 సంవత్సరానికి గాను యూనిఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ తీసుకున్న ఆర్డర్ కంప్లీట్గా పెండింగ్లో ఉంది. 29 కోట్లు పెండింగ్లో ఉన్నప్పటికీ ఏజెన్సీలు కావచ్చు, ఏజెన్సీల కింద పనిచేసే టైలర్లు కావచ్చు కంప్లీట్గా రోడ్డున పడ్డే సిచ్యువేషన్ మాత్రం ప్రజెంట్ నెలకొంది. దాదాపు 4 నెలలైనా చెల్లించకపోవడంతో గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కూడా దాదాపు 10 సార్లు ఈ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసినప్పటికీ కూడా చేస్తాము, చూస్తాము, 1 నెల గడువు, 2 నెలల గడువు అని చెప్తూనే వచ్చారు. ఇట్లా కాలం గడుస్తూ వచ్చినప్పటికీ కూడా ఇంకా దాని తర్వాత సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెల్లించలేము అనేసి కూడా చెప్పిన సిచ్యువేషన్. ఇక నవంబర్ 27 తారీఖున అయితే 28 కోట్లకు సంబంధించిన ఆర్డర్ కాపీ ఇష్యూ చేశామనేసి కూడా చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఎలక్షన్ కోడ్ రావడంతోనైతే ప్రాసెస్లో పడింది అన్న మాటలే చెప్తూ వస్తున్నారు. కానీ అప్పులు తీసుకొచ్చిన ఏజెన్సీలు కావచ్చు, లేదంటే టైలరింగ్ విషయంలో కుట్టిన ఏదైతే బట్టలు కుట్టారో వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి అప్పులు తీసుకొచ్చి మేము వాళ్ళకి ఇచ్చాము, అప్పులలో వస్తే ఏం చెప్పుకోవాలి అని చాలాసార్లు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులను హరీష్ రావుని కావచ్చు, ఇట్లా చాలా మినిస్టర్స్ని కూడా కలిసిన సిచ్యువేషన్. కానీ ఎప్పుడూ కాలం వెళ్ళదీస్తూ మాటలు చెప్తూ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చిన కాపీ ఇష్యూ అయిపోయింది, మీకు 28 కోట్లు వెంటనే జారీ అవుతాయని మాటలు చెప్తూ వచ్చింది. సో ఇట్లా కాలం గడుస్తున్న కొద్దీ వీళ్ళకి ఏవైతే అప్పులు తీసుకొచ్చారో వాటి మీద వడ్డీలు పెరిగిపోయి ఇంట్లో కుటుంబ పోషణ అనేది చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఈ టైలర్స్ అందరూ కూడా రోజు పని చేసి వాళ్ళ వృత్తి మీదనే డిపెండ్ అయ్యే వాళ్ళు. ఈ టైలరింగే వాళ్ళ
కంప్లీట్గా ఉపాధి. దీంతో ఈ టైలరింగ్ చేసే వాళ్ళందరూ కూడా కంప్లీట్గా గవర్నమెంట్ స్టిచ్చింగ్ అంటే ఏదైతే ఆర్డర్ వచ్చిందో వాటి స్టిచ్చింగ్ మీద డిపెండ్ అయిన 2 లక్షల మంది అంటే టైలర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటి వరకు కుట్టిన స్టిచ్చింగ్కే డబ్బులు రాలేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కూడా ఈసారి తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డారు. సో ఈ 29 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రీసెంట్గానైతే డిప్యూటీ సీఎంని కలిసి వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. ఇక వెంటనే విద్యాశాఖ అధికారులకు కూడా తను ఒక రిప్రజెంటేటివ్ లెటర్ని రాసి ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి, పరిష్కరించాలని కూడా ఆదేశాలను జారీ చేసిన సిచ్యువేషన్. అయితే 2 లక్షల మందికి సంబంధించి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఏవైతే ఉన్నాయో వాటిలలో యూనిఫామ్కి అయితే ఒక్క యూనిఫామ్కి కుట్టడానికి 100 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ ఏజెన్సీల ఆధ్వర్యంలో కుడుతున్న టైలర్స్కి మాత్రం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి చిన్నగా యూనిఫామ్ ఉన్నప్పటికీ 12th స్టాండర్డ్ చదివే పెద్ద పిల్లలకి కాస్త పెద్ద యూనిఫామ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ప్రతి యూనిఫామ్కి కూడా ఓన్లీ 50 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది గవర్నమెంట్ నుంచి. ఆ 50 రూపాయలు సరిపోవు అనే ఆందోళన కూడా చాలాసార్లు వాళ్ళ బాధని చెప్పుకునే సిచ్యువేషన్. అంటే 10 సంవత్సరాల నుంచి ఒక యూనిఫామ్కి ఒకటే ధర కేటాయించడంతో కూడా వాళ్ళు లాస్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ పోతే మళ్ళీ రావన్న సిచ్యువేషన్లో 2022-23 సంవత్సరానికి గాను లాస్ అవుతున్నామని తెలిసినప్పటికీ కూడా ఈ ఇయర్ పెంచుతారేమో, నెక్స్ట్ ఇయర్ పెంచుతారేమో, నెక్స్ట్ ఇయర్ పెంచుతారేమో అన్న ఆశతో కంపల్సరీగా లాస్లో ఉన్నప్పటికీ కూడా తీసుకొని ఊరికే ఉండడం కంటే కుట్టుకుంటే 10-20 డబ్బులు వస్తాయి, ఏమిటికన్నా అవుతాయి, ఇంట్లోకి ఖర్చులు వెళ్ళిపోతాయి, కనీసం ఇంట్లో ఒక పూట ఖర్చు వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో యూనిఫామ్స్ కుట్టడానికి టైలర్స్ ఒప్పుకున్నప్పటికీ కూడా అసలు లేకుండా లేదంటే ఈ డబ్బులు లేకుండా ఉండడంతో మాత్రం చాలా ఆవేదన చెందుతున్న సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో. కొంతమంది మానసికంగా కూడా దెబ్బతిన్నారు. ఫోన్ వస్తుంది అంటే సిద్దిపేటలో ఒక లేడీ టైలర్ అనమాట, తను మానసికంగా కూడా దెబ్బతిన్నది. ఫోన్స్ వస్తున్నాయని ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తామనేసి బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంట్లోకి రావడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మన గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే టైలర్స్ కంప్లీట్గా రోడ్డున పడడంతో మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారు. 2 లక్షల కుటుంబాలు ప్రజెంట్ గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే రోడ్డున పడ్డారనేది చెప్పొచ్చు. ఇప్పటికైనా ఇప్పుడు ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా వీళ్ళ డబ్బులు చెల్లించాలంటూ రీసెంట్గా డిప్యూటీ సీఎంని కలిసిన సిచ్యువేషన్. సానుకూలంగా స్పందించి విద్యాశాఖకు కూడా లెటర్ రాశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద చాలా వరకు నమ్మకం ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పటికైనా మా బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బ్యాలెన్స్లో అవి చెల్లిస్తే ఏజెన్సీలు కావచ్చు, ఏజెన్సీల కింద పనిచేసే టైలర్స్ కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్. అయితే ఓవరాల్గా చూసుకుంటే 29 కోట్లు అనేది మామూలు విషయం కాదు. కంప్లీట్గా 7 నెలలు దాటినప్పటికీ మొండి బకాయిలు చెల్లించకపోవడంతో మాత్రం టైలర్స్ చాలా వరకు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. గ్రౌండ్ లెవెల్లో ఆ రోజు వాళ్ళు కుట్టిన డబ్బులు వస్తేనే ఆ రోజు వాళ్ళ ఇంట్లో పూట గడుస్తుంది. అట్లాంటి వాళ్లకు 7 నెలలుగా కూడా గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి కారణంగా వాళ్ళు కుటుంబ పోషణ ముందుకు సాగాక చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. అప్పులకి వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని ఇంట్లో జీవనం గడుపుతున్న సిచ్యువేషన్ అయితే టైలర్లకు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అయినా సకాలంలో మాకు డబ్బులు చెల్లిస్తే కనీసం ఏజెన్సీలు కావచ్చు, లేదంటే ఏజెన్సీల కింద పనిచేసే టైలర్లు కావచ్చు, సో కాస్త ఉపాధి పొందుతారనేసి ఛాన్స్ ఉంది. అట్లాగే కొంత ఊరటనైతే లభిస్తుంది. ఎందుకంటే 25 రూపాయలతోటి అసలు 50 రూపాయలతోటి ఒక ఖర్చు కాదు. ఒక యూనిఫామ్ కుట్టాలంటే సేమ్ అదే యూనిఫామ్ అదే డిజైన్ తోటి కుట్టాలంటే బయట ఎవరన్నా టైలర్స్కి ఇస్తే మాత్రం 500 నుంచి 600 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అట్లాంటి ఛార్జ్ చేసే టైలర్లకి ఇవ్వకుండా అంటే వీళ్ళు కాస్త తక్కువైనా డబ్బులు తక్కువైనా గవర్నమెంట్ ఆర్డర్స్ని పోగొట్టుకోవద్దని ఏజెన్సీలు తీసుకుంటున్నప్పటికీ అటు ఏజెన్సీలో లాసు, ఇటు కుడుతున్న టైలర్స్ లాసు. టైలర్స్కి కూడా కంప్లీట్గా మనకి క్లాత్ ఏదైతే రాజీవ్ మిషన్ దగ్గర నుంచి అంటే రాజీవ్ గృహ మిషన్ నుంచి వస్తున్నప్పటికీ కూడా ఏజెన్సీలు వీళ్ళకి ఇస్తారు, ఏదైతే టైలర్స్కి ఇస్తారు. ఆ టైలర్స్కి 50 రూపాయలు ఒక్క యూనిఫామ్కి కేవలం 50 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. ఆ 50 రూపాయలతో కూడా మాకు అసలు చెల్లించడం కష్టం. అంటే మాకు ఇవి కుట్టడం కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. 10 సంవత్సరాల నుంచి ఒక యూనిఫామ్కి 50 రూపాయలే చెల్లిస్తుంది అంటే మాకు చాలా వరకు గిట్టుబాటు కాదు అనేసి కూడా చెప్తున్నప్పటికీ ఆర్డర్స్ తీసుకున్నా అసలు లేకుండా ఇటు పోనీ అసలు ఇస్తారా అంటే అది కూడా మొండి బకాయిల కిందకి వెళ్ళిపోవడంతో మాత్రం వాళ్ళ జీవనం చాలా
ఎంత వరస్ట్ అయిపోయిందంటే చాలా వరకు చాలా ఆవేదన చెందుతున్న సిచ్యువేషన్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మాకు ఇప్పుడు గవర్నమెంట్ అయినా 29 కోట్ల బకాయిలు ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో ఈ గవర్నమెంట్ అయినా మాకు రిలీజ్ చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందనేసి కూడా తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ ఏజెన్సీలు మొత్తుకుంటున్నారు. వాళ్ళ కింద పనిచేసే టైలర్స్ కూడా ఆవేదన చెందుతున్న సిచ్యువేషనే. కాస్త ఇప్పుడు గవర్నమెంట్కి వాళ్ళ గోడును వెళ్ళవిచ్చుకున్నారు కాబట్టి మరి త్వరలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆలోచనలో ఆశతో మాత్రం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ మన గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. సో త్వరలో వీళ్ళ మొండి బకాయిలు రావాలని కూడా వాళ్ళు చాలా వరకు ఎంతో వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇది అంటే తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ ఏజెన్సీలు వాళ్ళ కింద పనిచేస్తున్న 2 లక్షల కుటుంబాలకు సంబంధించిన ఆవేదన. ఓవర్ టు స్టూడియో జ్యోతి. రైట్, థ్యాంక్ యూ హరిత.